నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుందనేది పాత సామెత. నిజం కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న అబద్ధాన్ని మాత్రం 60 ఊళ్ళకి తిప్పడం అనేది కొత్త సామెత. 4 మెడికల్ కళాశాలలు ప్రారంభమై క్లాసులు నడుస్తాయి. ఇది రెండో సంవత్సరం. ఫస్ట్ ఇయర్ కాదు, రెండవ సంవత్సరం. అంటే ఫస్ట్ ఇయర్ క్లాసులు బిగిన్ అయిపోయినాయి కదా. అదే సందర్భంలో ఇంకొక 3 50 సీట్లతో మొన్నటిసారి ఓకే అయ్యి ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. 7 కళాశాలల బిల్డింగ్లు అయితే పూర్తయినాయి కదా. ఇది కళ్ళెదురుగుండా కనబడుతున్నది కదా. టోటల్ 17లో ఇంకొక 4 కళాశాలకు సంబంధించినటువంటి భవనాలు 50% పూర్తయినాయి ఉన్నాయి, 60% పూర్తయినాయి ఉన్నాయి. అది పూర్తి చేయడమే కదా ఈ ప్రభుత్వ బాధ్యత. టోటల్గా 17 కాలేజీల్లో 7 రన్నింగ్, మిగతా 10లో 4 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతా 6 కొంచెం అయినవి ఉన్నాయి, 20% అయినవి ఉన్నాయి, 30% అయినవి ఉన్నాయి. అదే కదా దశల వారీగా చేసుకొచ్చేది. ఆ డెవలప్మెంట్ని ఆపేస్తామంటే ఎట్లాగా? పదే రోజుకు ఒక మంత్రి, ఒక 60 మంది నాయకులు మాట్లాడుతూ ఉండటం. అసలు ఒక్క కాలేజీ ప్రారంభం కాలేదు, ఒక్క కాలేజీ పెట్టలేదు, భూమిని తీసుకున్నారు, భూమిని వేస్ట్ చేశారు. ఏంటిది ఈ మాటలు? దీనివల్ల ప్రజలకి ఏమైనా ఒరుగుతుందా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ విద్య కోరుకునేటటువంటి తల్లిదండ్రులను అడిగి చూడండి. మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని నమ్మారు, జగన్ని ద్వేషించి ఓట్లేశారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినా సరే తీసుకొచ్చి తెలుగుదేశానికి ఓట్లేసి ఏంటంటే మీరు బాగా చేస్తారు, అంతేగాని ఆ ప్రజల్ని మోసం చేయద్దు. ఏమి ఒక్క కాలేజీ బిగిన్ కాలేదు అని చెప్పేసి రోజుకో మంత్రులు మాట్లాడినంత మాత్రం నిజం అబద్ధం అయిపోతుందా?